ప్రజాపాలనలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని కిసాన్ మోర్చా ములుగు జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ అన్నారు. గత ప్రభుత్వం బీసీలను పట్టించుకున్న పాపాన లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 18 నెలల్లోనే బీసీలకు పెద్దపీట వేయడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ఉప్పుమొగిలి మహమ్మద్ గౌస్పల్లి, ఉప సర్పంచ్ తిప్పారావు, కిషన్ పాల్గొన్నారు. ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, గత పాలకులు ఏం చేసేదంటే ప్రజలకు అనుగుణంగా పరిపాలన సాగించకపోను దౌర్జన్యాలు, గుండాయిజాలు చేసుకుంటా ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేదు. అందుకు ప్రజలు చాలా ఇబ్బంది పడడం కూడా జరిగింది. ఇప్పుడున్న ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడున్న సీతక్క గారు అయితేంది, బీసీ వర్గానికి పొన్నం ప్రభాకర్ అయితేంది, చక్కటి నిర్ణయం తీసుకొని బీసీలకు 42% రిజర్వేషన్ చేయించినటువంటి ఘనత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న పాలకులు. గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు మేము చేస్తామని గద్దెనెక్కిన తర్వాత అసలు ఆ పాలకులు కింది ఉన్న వర్గాలకు, అణగారిన వర్గాలకు, బీసీలకు ఏ ఒక్కరోజు కూడా న్యాయం పోగా అన్యాయం చేసి గతంలో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ఇంట్లోనే 5-6 ఉద్యోగాలు తీసుకున్నటువంటిది కూడా కేసీఆర్ పాలనలో జరిగింది. ఇప్పుడు అలాంటిది లేకుండా సమానంగా అందరూ సమవుజ్జిగా ఉండాలనే ఉద్దేశంతో మా బీసీలకు న్యాయం చేసినటువంటి మా రేవంత్ రెడ్డి గారు అయితేంది, మా సీతక్క గారు అయితేంది, మా పొన్నం ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత ఉంటున్నామని కృతజ్ఞతలు తెలుపుతున్నాం.